నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. జోడీ అదుర్స్, ఇది సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వార్త. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అనే అంశం తీసుకున్నా, లేకపోతే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వారసుడిగా, మనముడిగా ప్రత్యేకమైన తనదంటూ ఒక మార్కు వేసుకుని ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న యువ కెరటం, నో డౌట్ అది. ఇక అదే మనవడు లోకేష్ ఈరోజు రాజకీయంగా అనూహ్యమైన సక్సెస్లు సాధిస్తున్నాడు. లోకేష్ గారు ఇలా ఉంటారు, ఇలా చేస్తారు అని చెప్పి చాలామంది అనుకోలేదు. ఇంకా టైం పడుతుంది అనుకున్నారు. సరే, ఆ వారసుడు కాబట్టి, ఆ బ్లడ్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారిది ఖచ్చితంగా కాస్త టైం పడుతుంది అనుకో. టైం తీసుకోలేదు. ఆయన కసి పెంచుకున్నాడు. తాడో పేడో తేల్చుకుందాం అనుకున్నాడు. తొడగొట్టి రంగంలోకి దిగాడు, సక్సెస్ కొట్టాడు. ఈరోజు జైలు అంటున్నాడు. వారసుడిగా ఇక తిరుగు లేకుండా తనదైన మార్కు వేసుకుని లోకేష్ భావితరానికి, తెలుగుదేశం పార్టీకి ఆయనే అండా దండ. ఇది వచ్చిన టాకు. మరి ఇందులో కొన్ని అంశాల్లో మనం చూస్తుంటాం. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన చాలా ఎక్కువ వస్తుంటుంది తెలుగుదేశం పార్టీ అనేసరికి. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళను, ప్రతిపక్షాలు ఎవరన్నప్పటికీ కూడా లోకేష్ని కాస్త ఇబ్బంది పెట్టాలో, లేకపోతే తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలంటే మరి అందులో ఫేమ్ ఉన్న వాళ్ళు ఎవరు? జూనియర్ ఎన్టీఆర్. బాలకృష్ణ గారు ఈయన కూడా అయ్యాడు, బామ్మర్ది అయ్యాడు, లోకేష్ గారికి మామయ్యారు. ఇంకా అతను తెలుగుదేశం పార్టీ కాకుండా వేరే రకంగా ఉండే అవకాశం లేదు. కానీ రాజకీయాలకు నేను దూరంగా ఉన్నాను. ఒకప్పుడు రాజకీయాల కోసం ఈయన కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడడానికి అద్భుతమైన యాత్ర కూడా చేశాడు, సక్సెస్ఫుల్గా చేశాడు. పిల్లోడు గట్టోడ్రా అనిపించుకున్నాడు. తర్వాత పరిణామంలో ఆయనకి పెళ్ళి అవ్వడం అనివ్వండి, లేదా సినిమాల్లో ఈరోజు అగ్రస్థానంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు అంత ఏం వయసు అయిపోయిందని చెప్పి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉంటుంది. వచ్చినా వేరే వాళ్ళకి ఎవరికో ఆయన సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? సొంత ఫ్యామిలీని వదులుకుండి. అది చాలా తక్కువ సందర్భాల్లో జరిగే అంశాలు. ఇప్పుడు ఆయనకు అవసరం లేదు. సో లోకేష్ గారు ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయటం లేదు కదా. లోకేష్ గారు ఆయనకి పోటీ ఏమీ వెళ్ళడు కదా. మరి లోకేష్కి ఆయన ఎందుకు పోటీకి వస్తాడు? వాళ్ళు ఒకటే కదా. వాళ్ళు ఒకటే కదా. లోకేష్ నాయకత్వానికి జై కొట్టిన జూనియర్ ఎన్టీఆర్. ఇది సోషల్ మీడియా షేక్ చేస్తున్న వార్త. టీడీపీలో భావి నాయకుడిగా మారిన లోకేష్ గారు, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. 2024 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి పెరిగిన లోకేష్ ప్రభావం నేను ముందే ప్రస్తావించడం జరిగింది. ఎంత ప్రభావం వచ్చిందంటే ఆయనకి, లోకేష్ భావి నాయకుడు అని చెప్పుకుంటున్న టీడీపీ శ్రేణులు అని అందరూ అదే అంటున్నారు. ఇంకా లోకేష్కి ఇంకా పట్టాభిషేకం ఒకటే మిగిలింది. అది ఏ టైంలో చేస్తారు? ఇప్పుడు చేస్తారా, తర్వాత చేస్తారా, ఏం చేస్తారన్నది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబ నిర్ణయం, పార్టీ నిర్ణయం. ఇక లోకేష్ తన పరిణితి పెంచుకున్న తీరు చాలా అభినందనీయంగా ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అవమానాలను దాటుకుంటూ ఆయన ఈ స్థాయికి చేరాడు. ఆయన చిన్నబాబు అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. ఎన్ని అవమానాలు పడ్డాడండి? 1-2 అవమానాలు కాబట్టి. ఒకప్పుడు పార్టీ శ్రేణులు సైతం అసలు ఈయన ఏంటి పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు ఎంత అండదండలుగా ఉంటారు, చంద్రబాబు నాయుడు గారికి వారసుడిగా ఈయన ఉంటాడా, లేకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? పార్టీ శ్రేణులు సైతం అనుమానం చూపులు చూసేవారు. ఎందుకంటే ఆయన మీద వచ్చిన ట్రోల్స్ అలాంటిది. ఒక టార్గెట్గా ఆయన్ని అటాక్ చేయడం మొదలుపెట్టారు. సో దాని మీద ఏంటంటే ఎవరికన్నా భయం ఉంటుంది. పార్టీని మోసిన వాళ్ళు, పార్టీతోటి ఎన్నో సంవత్సరాలు పెట్టి ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీని ఏ రకంగా కాపాడుకోవాలి, నెక్స్ట్ ఎవరు అన్న ఆలోచన వస్తుంది. వాటిలన్నింటినీ కూడా పటాపంచలు చేశాడు. ఎంతలా అంటే లోకేష్ను పక్కన పెట్టాలని, జూనియర్ ఎన్టీఆర్ రావాలన్న డిమాండ్ వరకు కూడా వచ్చారు. తన సత్తా చూపించాల్సిన సమయం లోకేష్కి వచ్చింది. చూపిస్తాడా, చూపించలేదా అనుమానాలే. చంద్రబాబు నాయుడు గారు కూడా సరే, ఇప్పుడు తను ఏ రకంగా అందిపుచ్చుకుంటాడు? అవకాశం అయితే ఇవ్వగలరండి. ఇప్పుడు ఎవరైనా ఒక ఉద్యోగం అవకాశం ఇస్తారు. ఆ ఉద్యోగం మనం నిలబెట్టుకున్నాము, మనం ఏ రకంగా ఎదగాలి, ఎలాంటి ప్రమోషన్లు తీసుకోవాలి, ఏ స్థాయికి వెళ్ళాలి, ఏ రకంగా శాసించాలి, ఇవన్నీ కూడా వస్తాయా రావా అన్న తెలీదు ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు. కానీ అది రప్పించుకుంటే శబాష్ రా అంటారు. ఇప్పుడు అదే అంటున్నారు లోకేష్ని, శబాష్ రా అని. సంక్లిష్ట పరిస్థితులను తట్టుకొని నిలబడిన యంగ్ లీడర్ అండి అతను. ఎవరు అవునన్నా ఎవరు కాదనుకున్నా తనకు తాను మెరుగుపరుచుకోవడానికి ఎంత కృషి చేసి ఉంటాడో ఆయన. బయట ప్రపంచానికి తెలియనప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ మెరుగుపరుచుకుని టీడీపీ శ్రేణుల ముందు కాళ్ళరెగరేసుకుని నిలబడుతున్న లోకేష్, రాజకీయాలు చేస్తూ ప్రత్యర్థుల్ని వణికిస్తున్న డైనమిక్ లీడర్గా ఇప్పుడు ఆయన పేరు మారబోతుంది. ప్రజల్లో ఏ భరోసా, ఒక భరోసాని, నా భరోసా ఇవ్వని రాజకీయ నాయకులు చాలామందిని చూశాను. కానీ ప్రజల్లో ఒక భరోసా, నమ్మకం కల్పించిన నేతగా ఈరోజు ఆయన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ప్రజెంట్ టీడీపీ అధినేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అది కూడా ఒకసారి మనం ప్రస్తావిస్తే 1995 పార్టీ సంక్షోభ సమయంలో ఉన్నప్పుడు తనదైన ముద్ర వేసిన చంద్రబాబు నాయుడు గారు, ప్రత్యేకమైన ముద్ర వేసాడు ఆయన పార్టీకి.
ఇక ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒకసారి మనం ప్రస్తావించాలి. 1995 అండి, పార్టీ సంక్షోభ సమయంలో తనదైన ముద్ర వేసి చంద్రబాబు ప్రూవ్ చేసుకున్నాడు. పాలనాధ్యక్షుడిగా చంద్రబాబుకు ఒక ప్రత్యేక స్థానాన్ని కూడా సంపాదించారు. సరే, విమర్శలు అంటే చాలా వస్తాయి. రాజకీయాల్లో ఎన్నో అడ్డంకులను దాటుకుని నిలబడిన గ్రేట్ లీడర్గా ఈ రోజుకి చంద్రబాబుని అంటారు. విజనరీ లీడర్ అంటాడు ఇంకా ఆయన్ని. ఇంకా నవ్య ఆంధ్రప్రదేశ్, మరి నవ్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు వంతు ఏంటి? నవ్య ఆంధ్రప్రదేశ్కు రెండోసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు 2014 మనం చూసాం. సరే, 19 ఓడిపోవడం జరిగింది. అయినా తన కసితోటి ఈ వయసులో కూడానండి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే చాలామంది రాజకీయ నాయకులు చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఎంత కసి అంటే ఆయనకి సామాన్యమైన కసి కాదు కదా. ఇక నవ్య ఆంధ్రప్రదేశ్కు రెండోసారి కూడా సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు ఎవ్వరూ చెరిపేయలేని రికార్డులు చంద్రబాబు సొంతం అంటే అతిశయోక్తి కాదు. ఇక ఉమ్మడి రాష్ట్రంతో పాటుగా నవ్యాంధ్రప్రదేశ్కు సుదీర్ఘకాలంగా సీఎంగా సేవలు అందించిన రికార్డు అయింది. ఇక ప్రతిపక్ష నేతగా కూడా ఆయన వ్యవహరించాడు. అధికార పక్షంలో ఉన్నాయండి, ప్రతిపక్షంలో ఉన్నాయండి. ఆయన ఆలోచన వేరు, ఆయన జనాల్లో ఉండే వైఖరి వేరండి ఈ వయసులో కూడా. సర్లే ఎందుకులే ఇంతకాలం మనం చేసి ఇంకో కొత్తగా మనం చేయడానికి ఏమున్నది, చూడడానికి ఏమున్నది అని చెప్పి వెనక్కి తిరిగే క్యారెక్టర్ కాదు అది. సో మరి ఆయన్ని అందిపుచ్చుకున్న, ఆయన రక్తం పంచుకు పుట్టిన బిడ్డగా కసి ఉంటుందా? ఆ కసి ఇప్పుడే ఆయనకి కనిపిస్తున్నది. మరి భావితరాల్లో ఫ్యూచర్లో లోకేష్ గారు ఎలాంటి మిరాకిల్స్ సృష్టిస్తారన్నది కాలమే నిర్ణయించాలి. ఇక చంద్రబాబు తర్వాత టీడీపీలో ఎవరనే సమాధానం కూడా ఎదురైంది. ఎప్పుడు 2024 ఎన్నికలకు ముందు లోకేష్ అంటే చాలామంది అంగీకరించలేదండి. నిజం, ఆయన బయటికి చెప్పినా చెప్పకపోయినా సరే, వాళ్ళ అబ్బాయి కాబట్టి చెప్పకపోవచ్చు, చాలామంది అంగీకరించలేదు. ఇప్పుడు బాబు తర్వాత లోకేషే అని చెప్పి వాళ్ళే డప్పు కొట్టి మరీ చాడుతున్నారు. ఇది దమ్ అంటే, ఇది పవర్ అంటే, ఇది సత్తా అంటే. ఎప్పటికీ లోకేష్ హస్తగతంలోకి వెళ్ళని టీడీపీ ప్రస్తుతానికైతే ఆయన చూస్తున్నారు. బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆయనే నడిపిస్తున్నారు. నాన్నగారు ఉన్నారు కాబట్టి పెద్ద ఆయన అపారమైన దీని మీద ఆయన గ్రిప్ ఉంది. అందులో అందరికీ తెలిసిన అంశమే. ఇంకా అందులో ఎటువంటి కూడా డిఫరెన్సెస్ అవసరం లేదు. సరే, ఆయన ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు, ఆయనకేం ఇబ్బంది లేదు, యువకుల్లాగా ఉన్నాడు ఆయన. సో ఆయన ఆలోచన సరళి నవ్యాంధ్ర ఇప్పుడు పురుడు పోసుకున్నట్లుగా అయ్యింది. అది ఇప్పుడు ఇంకా బేబీ పుట్టింది, నిన్నగాక మొన్నట్లుగా తయారైంది. సో దీన్ని అభివృద్ధి చేయాలి. ఒక చిన్న మొక్క నాటినప్పుడు మహావృక్షం అయ్యే విధంగా మరి దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆర్థిక అంశాలు అనేవి వేరే అంశాలను చంద్రబాబు నాయుడు గారు చూస్తే కొంతమంది ఇన్వెస్టర్లు ఆయన మీద నమ్మకంతో వస్తారు. ఆ నమ్మకం ఉండాలంటే ఆయన సీట్లో ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉన్నాయి. కానీ లోకేష్ గారికి పోతే సిద్ధంగా ఉన్నారండి. ఇక 2019 నుంచి 24 మధ్య క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న తెలుగుదేశం పార్టీ గతంలో కూడా మనం చూసాం. ఇక ఆ పార్టీ పని అయిపోయిందన్న వారు కూడా ఉన్నారు. సొంత పార్టీ శ్రేణులు లోకేష్ నాయకత్వంపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నారు. లోకేష్ గారు ఇంకా పూర్తిగా పరిణితి చెందలేదు, ఆయన పూర్తిగా రాజకీయ పాఠాలు అబ్బలేదు, ఇలాంటి టైంలో ఆయన పాదయాత్ర అంటున్నారు ఏంటి, ఆయనకి దీని తర్వాత తదనంతరం ఆయనే అవ్వడం ఏంటి, మరి లోకేష్ అంత బాధ్యత తీసుకోగలరా అని చెవులు కొరుక్కున్న వాళ్ళందరూ కూడా ఈరోజు గొంతెత్తి మాట్లాడుతున్నారు. ఇక ఆయన స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ను ఆ పార్టీలోకి తేవాలని అప్పట్లో డిమాండ్ వచ్చింది. లోకేష్ గారి వల్ల కష్టమైపోద్ది, జూనియర్ ఎన్టీఆర్ని తీసుకురండి అని. కానీ లోకేష్ తన ప్రతిభను పెంచుకున్నాడండి, తన పరిణితిని చాటుకున్నాడు. ఆయన పార్టీని అధికారంలోకి తేవడంలోనూ, పార్టీని నిలబెట్టడంలోనూ, అధికారంలోకి వచ్చాక తన మార్కు చూపించడంలోనూ లోకేష్ది స్పష్టమైన తన వైఖరి అర్థమవుతుంది. ఇక తనకు పోటీగా తేవాలని భావించిన జూనియర్ ఎన్టీఆర్ సైతం ఒప్పుకునేలా లోకేష్ బర్త్డేకి ఆయన చేసిన ట్వీట్ అవనియండి, లేకపోతే వేరే అంశాలు అవనియండి, ఇవన్నీ కూడా అభిమానపూర్వకంగా చేసుకోవచ్చు. కానీ శభాష్ లోకేష్ అంటున్నాడు. అందుకనే జోడీ అదృష్టం అంటున్నారు. ఎవరైతే విమర్శకులు ఉన్నారో, ఎవరైతే ఇక్కడ వీళ్ళ మధ్య ఏదో గ్యాప్ తీసుకురావాలని చెప్పి కొన్ని శక్తులు బ్యాక్ ఎండ్ పనిచేస్తున్నాయో వాళ్ళందరి నోటికి కూడా ఇక తాళాలు పడిపోయి, ఇక వచ్చే ఏడాదిలో ఇదే పనితీరుతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేయాలని ఆయన ఆకాంక్షిస్తూ ఈయన పొగుడుతున్నారు. ఇక లోకేష్ విషయంలో ఎన్టీఆర్కు వేరే అభిప్రాయం లేనట్టు అన్నది తేటతెల్లమయ్యింది. టీడీపీ భావి నాయకుడు లోకేష్ అని తేలిపోయింది. ఇక టీడీపీ శ్రేణులు దీన్ని ఆహ్వానిస్తున్నారు కూడా. టీడీపీ శ్రేణులు, టీడీపీ క్యాడర్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు, అది ఒక సముద్రం, మహాసముద్రంలో ఉంటుంది. సో వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు, మా నాయకుడు లోకేషే, మా చిన్నబాబే మా భావితరం అంటూ వాళ్ళెంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. దీనికి నేను సైతం తోడు ఉంటాను, నువ్వు కుమ్ముకో లోకేష్, నేను చూసుకుంటాను, మన్నెవడ్రా ఆపేది ఈ జోడీ. అందుకనే అదుర్స్ అంటూ సోషల్ మీడియా షేక్ చేస్తుంది.